సో గైస్ ఇది వెన్ సింధూర మీట్స్ అజయ్. సో ఫస్ట్ ఎపిసోడ్ 1 వచ్చేసి టైటిల్ ఏమిటి అంటే ద ఫస్ట్ మీటింగ్. సో ఇక్కడ వచ్చేసి మనకి సింధూర అజయ్ వచ్చేసి ఇద్దరు ఒకరికొకరు పూర్తిగా తెలియని వ్యక్తులు, కానీ వాళ్ళ మొదటి కలయిక సాధారణంగా జరిగినట్టే కనిపించిన ఆ చిన్ని సంఘటన వాళ్ళ జీవితాలను మార్చబోతుంది. అది ఎలానో ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రాను రాను అన్నీ కనెక్ట్ అవుతాయి అండ్ ఎమోషన్, లవ్ అండ్ ఏడుపు కూడా వస్తుంది మీకు. సో అలాగైతే డిజైన్ చేశాను. సో ఇంక లేట్ చేయకుండా మనమైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. పదండి. సింధూర రోడ్లో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. సింధూర తొందరగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. చేతిలో కొన్ని పుస్తకాలు అయితే ఉంటాయి. సో ఆమె బస్సు ఎక్కాలన్న చాలా తొందరలో ఆమె ఒక్కసారిగా ఆమె చేతిలో ఉన్న పుస్తకాలు కింద పడిపోతాయి. అదే సమయంలో అజయ్ అక్కడికి వస్తాడు. సో అక్కడికి అజయ్ అయితే వచ్చి ఆ అమ్మాయితో ఏమీ మాట్లాడకుండా పుస్తకాలు తీసి ఆమెకైతే ఇవ్వడం అయితే చేస్తాడు. ఆ తర్వాత వచ్చేసి మన సింధూర థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. అజయ్ వచ్చేసి పర్లేదు అని ఇద్దరు ఒకరికొకరు ఒక క్షణం చూసుకుంటారు. అలా వాళ్ళిద్దరు ఒక క్షణం చూసుకొని ఫీల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు ఇంకా వెళ్ళిపోదామని చూస్తారు. కొన్ని పరిచయాలు మనం కోరుకోకుండానే వస్తాయి, కానీ అవే మన జీవితంలో మర్చిపోలేని కథగా మార్చేస్తాయి. సో ఇది కూడా అంతే బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ క్యూట్ లవ్ వెబ్ సిరీస్. చూడండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఆ తర్వాత వచ్చేసి సీన్ 2 చిన్న గొడవ. సింధూర తన ఫోన్ కోసం వెతుకుతుంది. అజయ్ దగ్గర ఆమె ఫోన్ ఉంటుంది. సింధూర వచ్చి ఎక్స్క్యూజ్ మీ, అది నా ఫోన్ కదా అంటుంది. అప్పుడు మన అజయ్ వచ్చేసి అవును, కానీ మీరు కింద పడేసుకున్నారు అంటే అప్పుడు సింధూర వచ్చేసి ముందు చెప్పొచ్చు కదా అంటుంది. అజయ్ మీరు అడిగితే చెప్తాము అని అనుకున్నాను. సింధూర చిన్నగా కోపంగా చూస్తుంది. అప్పుడు సింధూర మీరు చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు అని మన అజయ్తో అంటుంది. అప్పుడు అజయ్ వచ్చేసి మీరు కూడా తక్కువ ఏమీ కాదు అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక క్యూట్ ఆర్గ్యుమెంట్ అయితే జరగడం చాలా నీట్గా క్యూట్గా అయితే ఉంటుంది. అది చూసిన వాళ్ళంతా చాలా చిరునవ్వు వస్తుంది వాళ్ళ మొహం మీద వీళ్ళిద్దరి క్యూట్ ఆర్గ్యుమెంట్ చూసి. మరి మీ మొహంలో చిరునవ్వు వచ్చిందా వీళ్ళ క్యూట్ ఆర్గ్యుమెంట్ చూసి? వచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. సో సీన్ 3లో మనకైతే అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్. సింధూర బస్ ఎక్కుతుంది, కానీ ఆమె బ్యాగ్ జిప్ తెరిచి ఉంటుంది. అప్పుడు అజయ్ వచ్చేసి గమనించి అజయ్ వచ్చేసి ఒక నిమిషం అతను బ్యాగ్లో నుంచి పడిపోయిన పెన్ తీసి ఆమెకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు అజయ్ వచ్చేసి మీ పుస్తకాలన్నీ ఒక్కటొక్కటిగా కింద పడిపోతున్నాయి అనగానే ఆ సింధూర వచ్చేసి నవ్వుతుంది. మీరు చాలా కామెడీగా ఉన్నారు అంటుంది. అప్పుడు అజయ్ వచ్చేసి మీరు నవ్వితే ఇంకా బాగుంటుంది అని చెప్పడంతో సింధూర ఒక్కసారిగా సైలెంట్ అవుతుంది. 2 to 3 seconds ఐ కాంటాక్ట్ అయితే జరుగుతుంది అక్కడ. సో మీ అందరికీ సింధూర గురించి తన క్యారెక్టర్ గురించి ఒక హింట్ ఇవ్వాలి అంటే ఆమె ఫోన్లో వాళ్ళ అమ్మ నుంచి కాల్ వస్తుంది. సో జాగ్రత్తగా వెళ్ళమ్మా, టైంకి తిను అని వాళ్ళ అమ్మ చెప్తుంది. అప్పుడు సింధూర వచ్చేసి సరే అమ్మ. ఫోన్ పెట్టిన తర్వాత సింధూర ముఖంలో చిన్న సాడ్నెస్ కనిపిస్తుంది. అజయ్ అది గమనిస్తాడు. అజయ్ వచ్చేసి అది గమనించి ఏం చేస్తాడో మనం ఇప్పుడు చూద్దాం. సో అలా సింధూర బాధపడడం చూసి ఆ సాడ్నెస్ చూసి అజయ్ సింధూరని అడుగుతాడు ఏమైంది అని. అప్పుడు సింధూర ఏమీ లేదు అంటుంది. సో అజయ్ వచ్చేసి ఏమీ లేదు అనే వాళ్ళ ముఖంలో ఎక్కువ కథలు ఉంటాయి అని అనగానే సింధూర అతని వైపు చూస్తుంది. ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది, మీరే చూడండి. అలా జరిగిన వెంటనే అక్కడ వచ్చేసి బస్సు అయితే రావడం అయితే జరుగుతుంది. సింధూర బస్సు ఎక్కబోతూ వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు సింధూర మీ పేరేంటి అని అజయ్ని అడగగా అజయ్ చిన్నగా నవ్వి నా పేరు అజయ్. సింధూర వచ్చేసి నేను సింధూర. అజయ్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నాను అని అంటే సింధూర అయితే అడిగారా అని అడుగుతుంది ఆమె. సో అప్పుడు అజయ్ వచ్చేసి ఇప్పుడు తెలుసుకున్నాను కదా అని అనగానే సింధూర నవ్వుతూ బస్సు ఎక్కుతుంది. అలా జరుగుతూ ఉండగా ఇక్కడ వచ్చేసి బస్సు కదులుతుంది.
అప్పుడు వచ్చేసి సింధూర కిటికీలో నుంచి అజయ్ వైపు చూస్తుంది బయటికి. అజయ్ కూడా ఆమె వైపు చూస్తూ ఉంటాడు. ఇద్దరు ఒకరికొకరు చిన్న స్మైల్ ఇచ్చుకుంటారు. ఆ తర్వాత మనకు ఆ తర్వాత వచ్చేసి అది ప్రేమ కాదు, అది కేవలం ఒక పరిచయం. కానీ ఆ పరిచయం వెనక ఒక అందమైన ప్రేమ కథ దాగి ఉందని అప్పుడు వాళ్ళిద్దరికీ తెలియదు. తర్వాత వచ్చేసి అజయ్ ఇంటికి వెళ్ళిన తర్వాత తన టేబుల్ మీద ఉన్న ఒక పాత ఫోటో చూస్తాడు. ఆ ఫోటోలో సింధూర కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కనిపిస్తాడు. అజయ్ ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. అసలు సింధూర ఎవరు? అజయ్ ఎందుకు అలా ఆ ఫోటో చూసిన వెంటనే అలా పూర్తిగా చాలా భయంకరంగా ఫేస్ అయితే మారిపోయింది అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఎపిసోడ్ 2లో తెలుసుకుంటారు. అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది ఈ వెబ్ సిరీస్ అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఎపిసోడ్ 2లో ఏం జరుగుతుంది అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకోకుండా మనమైతే ఎపిసోడ్ 2లో అయితే కలుసుకుందాం. సో ఈ ఎపిసోడ్ని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. లవ్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఎపిసోడ్ 1 వెన్ సింధూర మీట్స్ అజయ్. రాను ఎపిసోడ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. సో వెయిట్ ఫర్ ఇట్.